దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం. కొద్దిపాటి సమయంలో షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ అంటారు చూసారా, ఆ టైప్ నేను చెప్తాను. ఎక్కువ టైం తీసుకోకపోయినా, ఎక్కువ టైం తీసుకోనంటే నాకంటే ఎలాగంటే మినిమం ఒక 2 hours ఉంటుంది. భయపడకండి, అంతసేపు తీసుకోనిలేండి, జస్ట్ 1 hour టైం చూసుకుంటా నేను మాట్లాడతాను. పెద్ద క్లాక్ ముందర పెట్టారు కాబట్టి నా కళ్ళు కనబడాలి. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ తీయండి మీ పరిశుద్ధ గ్రంథాలని. కీర్తనలు, ద బుక్ ఆఫ్ సామ్స్ 127 verse 1-5. కీర్తనలు 127వ కీర్తన 1-5 వచనాలు. ఎవరినో ఒకరు చదవండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. అందరు చదువుతారా ఒకసారి? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఇంకొకసారి, చివరిసారి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఇంగ్లీష్లో భలే ఉంది. అన్లెస్ ద లార్డ్ బిల్డ్స్ అ హౌస్ ద వర్క్ ఆఫ్ ద బిల్డర్స్ ఇస్ వేస్ట్. లెట్ మీ రిపీట్ వన్స్ అగైన్. అన్లెస్ ద లార్డ్ బిల్డ్స్ అ హౌస్ ద వర్క్ ఆఫ్ ది బిల్డర్స్ ఇస్ వేస్ట్. యెహోవా ఇల్లు కట్టించినడల్లా దాని యొక్క కట్టువారి యొక్క ప్రయాస ఏంటంట? వ్యర్థము. నేను ఎక్స్పీరియన్స్గాను ప్రార్థన పూర్వకంగా మీ వద్దకి కొన్ని నిమిషాలు తీసుకొచ్చాను. నాకు సేవకులు దాదాపుగా ఒక 15 days 20 days ముందుగానే చెప్పారు, ఇలాగ మీరు రావాలని. ఆ రోజు నుంచి నేను ప్రేర్ చేస్తూనే ఉన్నాను. దాదాపు 20 daysగా నేను ప్రేర్ చేస్తూనే ఉన్నాను. ఏమి చెప్పాలా ప్రభువా, ఏమి చెప్పాలా ప్రభువా అని చెప్పేసి దేవుడు నాకు 3 మాటలు, హీ గేవ్ 3 words ఇన్ మై హార్ట్. 3 మాటలు నా హృదయంలో పెట్టాడు దేవుడు. ఈరోజు మీతో 3 మాటలు పంచుకునే ప్రయత్నం చేస్తాను. అందరూ వినే ప్రయత్నం చేయండి. ఈరోజు చాలామంది తల్లి తండ్రి వాళ్ళే ఏదో చేసేవాలి, పిల్లల్ని వాళ్ళే తయారు చేసేవాలి అని చెప్పి సత్ప్రయత్నాలు చేస్తున్నారు. యాజ్ అ ఫాదర్ అండ్ మదర్ యూ కెన్ డూ మెనీ థింగ్స్, తప్పులేదు అందులో. అయితే ఏమి చేయాలో అది చేయట్లేదు. చేయకూడని పనులు చాలా తల్లులు చేస్తున్నారు. ధైర్యంగా చెప్పగలను. ఇక్కడ మాట చెప్తుంది, యెహోవా కార్యము చేయకపోతే అది వేస్ట్. ఒక గృహము కట్టబడాలి అని అంటే అది మన సత్ప్రయత్నాల వల్ల జరిగేది కాదు, తెలివి వల్ల జరిగేది కాదు, ఆస్తిపాస్తుల జరిగేది కాదు. కానీ యెహోవా కార్యము చేయకపోతే ఆ కుటుంబము పతనమైపోతుంది. ధైర్యంగా చెప్పగలను. అసలు చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. 3వ మాట గమనిస్తారు ఒకసారి చూడండి, చాలా మంచి మాట ఉంది అక్కడ. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమ. మళ్ళీ చదువుతారా మాట అందరు కలిసి? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చిల్డ్రన్ ఆర్ అ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. పిల్లలు ఎవరంట అండి? దేవుడిచ్చిన బహుమానం. ఆ బహుమానాన్ని పట్టుకొని వీడి పనికి మాలినాడు, వాడు పనికి మాలని చెప్పి వాళ్ళు లేకపోలేదు. ఈరోజు గమనించండి, ఆ మాట చెప్పకముందు ఆ పాప అయినా కావచ్చు, ఆ బాబు అయినా కావచ్చు, మీరు అనుకుంటే వచ్చేది కాదు. అది దేవుడిచ్చిన బహుమానము. ఏం చేయాలి చెప్పండి? నేను అనుకుంటున్నాను, వీ నీడ్ టు గివ్ దట్ గిఫ్ట్ అగైన్ టు గాడ్. ఆ బహుమానం ఏం చేయాలంటే తిరిగి ఎవరికి ఇవ్వాలి? మీరేం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? లోకానికి చేస్తారు. అందరు గమనించండి, ఒక తల్లిదండ్రులుగా ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. ఈరోజు చాలామంది పిల్లల కాలం ఏడ్చేవాళ్ళు లేదంటారా? రోధించేవాళ్ళు లేదంటారా? హాస్పిటల్ తిరిగేవాళ్ళు లేదంటారా? అనేక వేలలు లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు లేదంటారా? అయితే ఎవరెవరికైతే దేవుడు బిడ్డలు ఇచ్చినారో అవన్నీ కూడా మీరు అనుకుంటూ వచ్చింది కాదండి. దట్ ఈస్ అ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. హల్లెలూయా. చాలామంది ఏం ఆలోచిస్తున్నారు తెలుసా అండి? నా కుమారుడు బాగా చదవాలి, మంచి స్కూల్లో చదవాలి, ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలి, ఇంటర్నేషనల్ కాలేజ్లో చదవాలి, మంచి ఉద్యోగం చేయాలి, యూనిట్ సెటిల్ ఇన్ అబ్రాడ్, అలాంటి దేశాలకు వెళ్ళాలి, ఈ దేశానికి వెళ్ళాలి అని మంచిదే. వాళ్ళకి దేవుడున్నా లేకపోయినా మీకు అనవసరం. వాళ్ళు చేయాల్సిన పనులు చేసేయాలి. అలానే అనేవాళ్ళు చాలామంది తల్లిదండ్రులు ఉన్నారండి ఈరోజు. అది గమనించండి. అక్కడ దేవుని కార్యం అనేది జరగకపోతే వాళ్ళు ఎంత సంపాదించినా అది వ్యర్థమని ధైర్యంగా చెప్పగలను.
ఈరోజు అనేక లక్షలు సంపాదించాలి, నాకు తెలుసండి బాగా. లక్షలు సంపాదిస్తున్నారు, అయితే వ్యసనానికి బానిస అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లేదంటారా? చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈరోజు, తెలుసా అంటే ఆ విషయం మీకు? రీసెర్చ్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆల్మోస్ట్ 60 to 70% కిడ్స్ గాన్ అవే ఫ్రమ్ ద లార్డ్. ఒకరు గారు ఇద్దరు గారు 60 to 70%, 100లో 60-70 మంది పిల్లలు ఈరోజు రకరకాల అలవాటులకు బానిస అయిపోయారు. రీజన్ ఏంటిది? చదువులు ఎక్కువైపోయాయి. రీజన్ ఏంటిది? దేవుడు ఆ కుటుంబంలో లేదు. కారణం ఏంటంటే ఎక్కడైతే ఈ దేవుడు ఉండడో ఆ యొక్క కుటుంబము పతనం అయిపోతుంది. ఇక్కడ చెప్తుంది వాక్యము, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని యొక్క ప్రయాస వ్యర్థము. నేను ఈరోజు మీతో 3 విషయాలు మాట్లాడతాను. 3 questions that shapes our parenting. నేను ఇంగ్లీష్లోనో తెలుగులో మాట్లాడతాను, మీకు ఏ భాష అనుకూలం రాసుకునే ప్రయత్నం చేయండి. వీలైనంతవరకు అందరు రాసుకుంటారా? ఇఫ్ యూ హ్యావ్ పెన్స్ విత్ యూ, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ద నోట్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ. ఒకవేళ మీ తెలుగు అయితే తెలుగు రాసుకోండి. యవన బిడ్డలు చాలామంది ఉన్నారు, అందరూ మౌనంగా కూర్చోన్నారు. ఇఫ్ యూ కెన్ రైట్ డౌన్, ఇట్ విల్ బీ సో మచ్ గుడ్ ఫర్ మీ. చక్కగా నేను చెప్పేటప్పుడు గారు ఏ సేవకులు నిలబడి చెప్పినా యవనస్తులు ఏం చేయాలని నోట్స్ తీసుకోవాలి. స్కూల్కి ఏం చేస్తారంటే పెద్ద బ్యాగులు మోసుకెళ్తారు, మొయ్యలేక వంగిపోయి మోసుకెళ్తారు. అవునా? నేను స్కూల్ టీచర్ని కాబట్టి మాట్లాడుతున్నా. సార్, ఐ కుడెంట్ టేక్ ద బ్యాగ్ సార్, ఇట్ ఈస్ టూ హెవీ ఫర్ మీ. చర్చికేమో బైబిల్లో తెచ్చుకోరు. నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను మా చర్చిలో అయితే. బుక్ లేకపోతే నా కళ్ళంతా వాడి మీదే ఉంటుంది. వేర్ ఈజ్ యువర్ బుక్, వేర్ ఇస్ డైరీ అడుగుతాను నేను. పాస్టర్ గారు కూడా అలా చేస్తాను అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి అది నేర్చుకోండి. చాలామంది దగ్గర అస్సలు లేదు చూడండి, బైబిల్ మాత్రం ఉంది. యూ ఆర్ గుడ్ స్టూడెంట్స్, అయితే హాఫ్ గుడ్ హాఫ్ బ్యాడ్ అనమాట. ప్లీజ్ ఎవరన్నా కావచ్చు, ఏ సేవకులు వాక్యం చెప్తున్నా ఎవరు వచ్చి టైంపాస్ అయ్యారు ఇక్కడ, ఎంతగానో సిద్ధపడి వాళ్ళు ఏం మాట్లాడతారు. కాబట్టి దయచేసి మీరు ఏం చేస్తారు, స్కూల్ ఎలాగైతే మీరు నోట్ తీసుకుంటారో చక్కగా మీరు ఏం చేయాలి, నోట్ తీసుకోవాలి. అది చాలా ఆస్వాదకరంగా ఉంటుంది మీ జీవితానికి. ఓకే, రాసుకునే ప్రయత్నం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొట్టమొదటిగా ఒకే ఒక మాట. ఫస్ట్, వాట్ ఈజ్ యువర్ గోల్ యాజ్ ఎ పేరెంట్? తెలుగులో మీ లక్ష్యం ఏంటిది అసలు? ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఆర్ ఎల్స్ ఇట్ క్యాన్ బి ద కిడ్స్. వాట్ ఈజ్ యువర్ గోల్ టుడే? ఎవరన్నా ఒకరిద్దరు చెప్తారా? మీ లక్ష్యం ఏంటండి? ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీ లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ యువర్ గోల్ యాజ్ ఎ పేరెంట్స్? మీ పిల్లలు ఏం అవ్వాలని ఇష్టపడుతున్నారు? ఇది క్యూఎన్ఏ అనమాట, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా. మీరు మాట్లాడచ్చు, ఏం పర్లేదు. మైక్ కావాలని ఇస్తాను నేను, మీకు కావాలంటే మాట్లాడండి, పర్లేదు. చెప్పుకుంటే వెళ్ళిపోతాను నేను కావాలంటే, అయితే మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. మీకు లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ యువర్ గోల్ టుడే? మీ కుమారుడు కుమార్తె ఏం అవ్వాలని ఇష్టపడుతున్నారండి మీరందరూ కూడా? ఏంటండి లక్ష్యం లేని తల్లిదండ్రులారా, మాట్లాడండి. చెప్పండి అందరూ కూడా. బాగా నవ్వుతున్నారు ఏంటి అందరూ? చెప్పండి అయితే బాగుంటుంది. ఇప్పుడు చెప్తున్నారు, తిడితే మాట్లాడతారేమో కదా విజయవాడ వాళ్ళు. మంచి వాళ్ళు మీరు అందరూ కూడా. చెప్పండి ఆంటీ. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఇంకా ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు, దేవునికి స్తోత్రం. చెప్పండి, అందరూ చెప్పచ్చు. ఏంటి మీ లక్ష్యం అసలు? పిల్లలు కూడా చెప్పచ్చు. వాట్ ఈస్ ద గోల్ టుడే యాజ్ అ స్టూడెంట్? వాట్ ఈస్ ద గోల్? పిల్లలు చెప్పండి. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ లాంగ్వేజ్, నో ప్రాబ్లం. ఏ భాష అయినా పర్లేదు, మాట నాకు అన్నీ అర్థమవుతుంది. పళ్ళు మాత్రం కనబడుతున్నాయండి, స్వరం వినబడట్లేదండి. చెప్పండి కొద్దిగా. లక్ష్యం ఏంటి? మీరు ఆలోచిస్తేనే బాగుంటుంది. చెప్పాలి. వాట్ ఈస్ ద గోల్? బైబిల్ చెప్తుంది మీ యొక్క లక్ష్యం ఒకటే ఉండాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 6 and verse 4. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి. మళ్ళీ చదవండి ఇంకొకసారి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలో బోధలోను వారిని పెంచుడి. ఈరోజు ఒక తల్లిగా, ఒక తండ్రిగా, పిల్లలుగా మీరు ఎలాగ పెరగాలి, ఎలాగ పెంచాలి అని అంటే ప్రభు యొక్క శిక్షలో. ఇంగ్లీష్లో 2 మాటలు ఉంది, ఇన్ క్రిస్టియన్ టీచింగ్ అండ్ ఆల్సో ఇన్ క్రిస్టియన్ డిసిప్లిన్. లెట్ మీ రిపీట్ వన్స్ అగైన్. 2 విషయాలు, క్రిస్టియన్ టీచింగ్ అండ్ క్రిస్టియన్ డిసిప్లిన్. అంటే ప్రభువుని యేసు నేర్పించిన ప్రతి పాఠాలు ఏం చేయాలంటే ఒక తండ్రిగా, తల్లిగా పిల్లలకి నేర్పించాలి. ప్రభు యొక్క శిక్షలో, బోధలో ఏం చేయాలంట? పెంచాలి. ఈరోజు వాస్తవానికి బాధాకరం ఏంటో చెప్పమంటారా? నేను చెప్పాను ఇంత ముందుగానే.
చాలామంది తల్లి తండ్రి యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? నా కుమారుడు మంచి స్కూల్లో చదవాలి, మంచి కాలేజ్లో చదవాలి, ఆ తర్వాత మంచి జాబ్ సంపాదించాలి, ఐఐటి తీసుకోవాలి, అది చేయాలి, ఇది డాక్టర్ అవ్వాలి, లక్షలు సంపాదించాలి. నేను వ్యతిరేకమైతే కాదు దాని అన్నిటికి కూడా. అయితే బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? పిల్లలను ఏం చేయకూడదంట? కోపము రేపక చదువు 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 అరవండి, మంచిదే. అయితే ప్రార్థన చేయకపోతే అరుస్తారండి. కొంతమంది అరుస్తారు, కొంతమంది ఏడన్నా పోనీ వాడని వదిలేస్తారు. అవునా కాదా? చదవకపోతే మాత్రం నేను ఇంత ఫీజు కడుతున్నాను కదరా రే, చదువురా అంటారే. కాలేజీకి పోతే కాలేజ్ తరుముతారే, చర్చికి రాకపోతే వదిలేస్తారు సైలెంట్గా. వాడు రావట్లే పాస్టర్ గారు, ఏం చేయమంటారు పాస్టర్ గారు? ప్రార్థన చేయండి పాస్టర్ గారు నా కుమారుడు కొరకు. ఏం చేస్తామండి? అవునా కాదా? ఎంతమంది నవ్వుతున్నారంటే దానికి అంగీకరిస్తున్నారు మీరు అందరూ కూడా. అయితే చాలామంది, నేను ఎక్స్పీరియన్స్తో నేను మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారంటే ఈరోజు విశ్వాసులు చాలామంది వాళ్ళు అన్నీ చేయాలి, ప్రార్థన చేయకపోతే మాత్రం పర్లేదు. ఒకరోజు నేను ఒకరికి కాల్ చేశాను, వాళ్ళ పేర్లు చెప్పను, లైవ్ పోతుంది కాబట్టి చెప్పను, నేను వాళ్ళు చూస్తూ ఉంటారు అనుకుంటా, అయినా పర్లేదు వినండి ఒకసారి. ఒకరోజు ఒక సిస్టర్కి నేను ఫోన్ చేశాను. బాగున్నారు అక్క అంటే, బాగున్నాను బ్రదర్ అని చెప్పి అన్నారు. సరే బాబు ఎలా ఉన్నాడు అంటే, బాగున్నాడు అని చెప్పి అన్నారు. సరే బాబుకి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని చెప్పి అంటే, ఎలా ఉన్నా అమ్మ? బాగున్నా అంటే, అన్న బాగున్నాను అన్న. ప్రేయర్ చేస్తున్నావా అంటే, మా అమ్మ చేయొద్దని చెప్పింది అన్న. ఏంట్రా మహాతల్లి, ఎవర్రా బాబు అనుకున్నాను. ఏం చెప్పిందంటే వాళ్ళ అమ్మ చెప్పండి, ప్రార్థన చేయొద్దు. నేను అడిగాను, అక్క ఎందుకు ఇలాంటి మాట చెప్పారంటే, మా అబ్బాయి 10th చదువుతున్నాడండి, ఈ సంవత్సరం ఎగ్జామ్ రాయాలి కాబట్టి నేనే చెప్పాను, టైం వేస్ట్ చేయొద్దురా బాబు, బైబిల్ చదవద్దురా బాబు, నీ ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలి, లక్ష్యం ఏమి ఉండాలంటే చదవాలి, బాగా నువ్వు పాస్ అవ్వాలి. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? ఫెయిల్ అయిపోయాడు మహానుభావుడు. చూడండి ఎలా ఉంటుందంటే, ఆ లక్ష్యం చదువు మీదే ఉండింది అనుకోండి, చదువు చదువు అంటాడు దేవుడు కూడా. కాస్త చూస్తే పాపం ఫెయిల్ అయిపోయాను అన్న, నేను నీకోసం ప్రేయర్ చేస్తానని చెప్పి అన్నా. నేను ఏం చేయాలండి? ఈరోజు చాలామంది లక్ష్యం ఏంటో తెలుసా? మంచి స్కూల్లో చదవాలి, కాలేజ్ చదవాలి. వాటికి వయసు రాకముందుగానే ఏం చేస్తారు తెలుసా? చాలామంది పేరెంట్స్ ఢిల్లీకి పంపిస్తారు, బెంగళూరుకి పంపిస్తారు, అన్ని దగ్గరికి పంపిస్తారు. చర్చికి పోతాను అడుగుతున్నారా? మందిరంలో ఉంటున్నాడని అడుగుతున్నారా? ఈరోజు చాలామంది పేరెంట్స్ వస్తున్నారు, పిల్లలు రావట్లేదే. ఏంటంటే వాడు రావట్లేదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? క్రిస్టియన్ డిసిప్లైన్. ఎవరెవరైతే ఇదే ఒక లక్ష్యంగా పెట్టుకొని ఉంటారో, నేను చెప్తున్నాను, మీరు చదువు వద్దన్న కూడా వెనకాల పరిగెత్త వస్తుంది. నేను చెప్పినట్టు నేనే ఒక సాక్షి దానికి. చదువులో నేను మొద్దోన్ని, ఇంటర్లో జస్ట్ పాస్ అయ్యా నేను. అయితే ఎప్పుడైతే మా తల్లి తండ్రి నన్ను ప్రభు శిక్షలో పెంచడం మొదలుపెట్టారో, ఫెయిల్యూర్ నుంచి కాస్త లీడర్గా నేను మార్చబడి అకాడమిక్ అవార్డు సంపాదించాను. స్తోత్రం కలిగిన దేవుని, హల్లెలూయా. ఇలా చెప్తానని మీరు అగెన్స్ట్ అవ్వబాకండి నాకు. మనము పిల్లల్ని ప్రభు యొక్క శిక్షల్లో పెంచడం మొదలు పెడితే ఆయన కార్యం ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఈరోజు చాలామంది మీ లక్ష్యం ఏంటండి? ఈరోజు పిల్లలు ఏమవ్వాలనుకుంటున్నారు చెప్పండి? ఏమవ్వాలనుకుంటున్నారు? దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆశ ఒకటే, నా కుమారుడు నా కుమార్తె ఆ కుటుంబము నా స్వరూపంలోనికి మార్చబడాలి, వాళ్ళు పరిశుద్ధంగా జీవించాలి. చదవకపోయినా వాళ్ళు పర్లేదు కానీ పరిశుద్ధంగా ఉంటే చాలండి వాళ్ళు. మా తల్లి తండ్రి ఎప్పుడు చెప్తున్న మాట, వాళ్ళు ఎలాగైనా పోనీ అయితే పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు చదువు గురించి పట్టించుకుంటున్నారు, పిల్లలు ఎలా పడితే అలా అయిపోతున్నారు. పట్టించుకుంటున్నారా? ప్రార్థన చేస్తున్నారా? 10th అవ్వక ముందుగానే విచిత్రమైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి పిల్లలు లేకపోలేదు ఈరోజు. నేను స్కూల్లో చూసి ఎక్స్పీరియన్స్తో నేను మాట్లాడుతున్నా, కథలు చెప్పట్లేదు ఇక్కడ. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? లక్ష్యం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు కూడా ఆయన స్వారూప్యంలోనికి మార్చబడాలి, అందరు పరిశుద్ధంగా జీవించాలి, ఆయన కొరకు రోషం కలిగి బ్రతకాలి. ఇది ఎవరి ఆశ అంటే దేవుని యొక్క ఆశ అండి. ఇదే మీ యొక్క లక్ష్యంగా ఈరోజు ఉన్నింది అనుకోండి, నేను చెప్తున్నాను, ఏ పిల్లలు చదవట్లేదో వాళ్ళది బెస్ట్గా ఒకరోజు మార్చబడతారు. నమ్ముతున్నారు ఈ మాట మీరు అందరూ కూడా? ఈరోజు నుంచి మీరు ఏం చేస్తారు తెలుసా అండి? యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని యొక్క ప్రయాస వ్యర్థము. మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, మీ లక్ష్యం ఏమిగా ఉండాలి? వాట్ షుడ్ బి యువర్ గోల్? యూ నీడ్ టు ట్రైన్ ఇన్ క్రిస్టియన్ టీచింగ్ అండ్ క్రిస్టియన్ డిసిప్లిన్.
ఇఫ్ యూ క్యాన్ డూ దిస్, ఆటోమేటికలీ యువర్ చైల్డ్ క్యాన్ బికమ్ ఇంటూ క్రైస్ట్ లైక్నెస్. ఎప్పుడైతే ఈ కార్యం చేయడం మొదలు పెడతారో మీ పిల్లలు దేవుని స్వారూప్యంలోనికి మార్చబడతారు, పరిశుద్ధులుగా దేవుని కొరకు నిలబడేటువంటి వాళ్ళగా ఉంటారు. ఎంతమంది నిర్ణయం తీసుకుంటున్నారండి ఈరోజు, నా పిల్లల్ని నేనేం చేస్తాను, ప్రభు యొక్క శిక్షలో బోధలు ఏం చేస్తాను, పెంచాలి. పెంచుతారా అండి? పిల్లలు గమనించండి, వాళ్ళు పెంచాలి, వాళ్ళు పెంచుతారు, మీరేం చేయాలి, ప్రభు శిక్షలో ఏం చేయాలండి, పెరగాలి. ఈరోజు ప్రార్థనకి రమ్మంటే చాలామంది పేరెంట్స్ చెప్తుంటే పిల్లలు నేను రాను మమ్మీ, నేను రాను డాడీ అంటే మీరు వదిలేస్తున్నారే. ఇంట్లో ఏం చేస్తుంటాడు, టీవీ చూస్తూ ఉంటాడే, ఫ్రెండ్స్ తిరుగుతూ ఉంటాడే. ఒక తండ్రి యొక్క భయం అనేది కుటుంబంలో లేకపోతే కుమారుడు ఏమవుతుంది తెలుసా అండి, పతనమైపోతాడు. నాకు తెలిసిన చాలా కుటుంబాలు ఉన్నాయండి, చాలామంది కుటుంబంలో పిల్లలు విచ్చలవిడిగా అయిపోయారు. కారణం ఏంటో తెలుసు, తల్లి యొక్క భయం లేదు, తండ్రి భయం లేదు. ఈ భయం అనేది లేకపోతే ఆ తిరుపతిలో మాత్రమే కాదు, నాకు తెలిసి ఇండియాగా మాత్రమే కాదు, దేశం అంతా ఇదే జరుగుతుంది అనుకుంటున్నాను నేను. ఎక్కడైతే తండ్రి యొక్క భయం, ఎక్కడ తల్లి భయం అయితే ఎక్కడైతే ఉండదో పిల్లలు ఖచ్చితంగా పతనం అయిపోతారు. ఒకవేళ మీరు మంచి స్థాయిలో ఉన్నారనుకోండి, ఈరోజు మీ పని ఏంటో తెలుసా అండి, మీ స్నేహితుల్ని యేసు వైపుకి ఏం చేయండి, నడిపించండి. నడిపించగలిగితే దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. ఆ బహుమానాన్ని మీరు ఏం చేయాలి, నేనేం చేయాలంటే యేసుకే ఇవ్వాలి మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం చెప్పాను చెప్పండి అందరూ ఒకసారి, ఏం చేయాలని మనందరం కూడా అండి, మన లక్ష్యం ఏమిగా ఉండాలి చెప్పండి, ఏమిగా ఉండాలండి మన లక్ష్యం? ఈ పదం గుర్తుపెట్టుకోండి చాలు. వాట్ షుడ్ బి యువర్ గోల్? లక్ష్యం ఏమిగా ఉండాలంటే బాగా చదవాలి, కాలేజీలో ఉండాలి, అవేనా? చర్చికి రాకపోయినా పర్లేదు కదండి? కాదు కాదు, నా కుమారుడు కుమార్తె ఏం చేయాలండి, ప్రభు యొక్క బోధలో శిక్షలో పెరగాలి. పెంచాలంటే ఒక ఉద్దేశము, లక్ష్యం మీకు ఉన్నట్లయితే మీరు అది బెస్ట్ పేరెంట్స్ అని చెప్పగలరు.